లాస్ట్ పంచ్ తనదైతే ఆ కిక్కే వేరంటుంది ఇజ్రాయిల్. లాస్ట్ పంచ్ ఎంత గట్టిగా కొట్టాలంటే దెబ్బకు హమాస్ కల్లాసైపోవాలి, హెజ్బొల్లా తోకముడి చేసి కాలగర్భంలో కలిసిపోవాలి. ఇప్పుడు ఇజ్రాయిల్ స్కెచ్ అదే. ఇంతకీ నెతన్యాహు ప్లాన్ ఏంటి? నెక్స్ట్ వార్ టార్గెట్స్ ఏంటి? హెజ్బొల్లా సీక్రెట్ బంకర్లలో గుట్టల కొద్దీ డబ్బు, బంగారం. హెజ్బొల్లా సొరంగాల్లో భారీ సంఖ్యలో ఆయుధాలు ఎక్కడివి? హెజ్బొల్లాకు సాయం చేస్తున్న ఆర్థిక అంగబల శక్తి ఎవరు? పశ్చిమాసియాలో హై టెన్షన్స్ రోజు రోజుకి క్లైమాక్స్ ఫైట్ ను తలపిస్తున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ను లేపేయడంతో ఇజ్రాయెల్ పై రివెంజ్ తీర్చుకునేందుకు ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తోంది హెజ్బొల్లా. దీంతో యుద్ధం ఫినిష్ అవ్వాలంటే శత్రువుల రూట్స్ కట్ చేసేయాలనేది ఇజ్రాయెల్ వ్యూహం. అటు హమాస్ టాప్ లీడర్లను 1 by 1 లేపేస్తూనే ఇటు హెజ్బొల్లా ఫైనాన్షియల్ సెంటర్లను కూడా కొలాప్స్ చేసే పనిలో పడింది. హెజ్బొల్లా ఆర్థిక మూలాలు, అండగా నిలుస్తున్న ఇరాన్, ఇప్పుడివే ఇజ్రాయెల్ ముందున్న లక్ష్యాలు. అందులో భాగంగానే ముందు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెజ్బొల్లా ఆర్థిక మూలాలను గట్టిగానే టార్గెట్ చేసింది. ఎక్కడ కొడితే అన్నీ సర్దుకుంటాయో అక్కడ కొట్టాలన్నట్లు హెజ్బొల్లాకు అందుతున్న ఆర్థిక సాయం, ఆయుధ సాయాలను స్మాష్ చేసే పనిలో పడింది. 1 by 1 హెజ్బొల్లా సీక్రెట్ బంకర్లను కొల్లగొడుతోంది ఇజ్రాయెల్. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ను వెనకుండి ఉసిగొల్పుతోంది ఇరాన్. అందుకే హెజ్బొల్లాకు ఆర్థిక మూలాలను కట్ చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మరింత పెంచే పనిలో ఉంది. ఇప్పటికే చాలా బంకర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు మరో కీలకమైన బంకర్ ను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఆషామాషీ భూగర్భ సొరంగం కాదు. ఇందులో లక్షల డాలర్ల నగదు, బంగారాన్ని గుర్తించింది ఇజ్రాయెల్. తమపై దాడికి ఈ నగదునే హెజ్బొల్లా వినియోగిస్తోందని చెబుతోంది. ఈ మిలిటెంట్ గ్రూప్ నకు బీరూట్ నడిబొడ్డున ఈ రహస్య బంకర్ ఉంది. హిజ్బుల్లా సీక్రెట్ బంకర్ లో ఇంత భారీ మొత్తంలో బంగారం మరియు డబ్బు బయటపడింది అంటే ఖచ్చితంగా మన ఇజ్రాయెల్ కి శత్రు దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ శత్రు దేశం, ముఖ్యంగా హమాస్ సపోర్టెడ్ పాలస్తీనా నుంచి సిరియా, జోర్డాన్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ వచ్చే, హిజ్బుల్లాకి సపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అల్ సాహెల్ ఆసుపత్రి కింద ఉన్న ఈ బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు, భారీ ఆయుధ సామాగ్రి గోడౌన్ ఉన్నాయి. వీటిపైనే ఇజ్రాయెల్ ఇప్పుడు గురిపెట్టింది. ఆ బంకర్లో 500 మిలియన్ డాలర్ల నగదు ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇది భారత కరెన్సీలో దాదాపు 4200 కోట్ల రూపాయలకు పైనే. ఇజ్రాయెల్ ఈ బంకర్ మ్యాప్ బ్లూ ప్రింట్ ను కూడా రూపొందించింది. తమ నెక్స్ట్ టార్గెట్ ఈ బంకరే అని చెబుతోంది ఐడిఎఫ్. బంకర్ పైన అల్ సాహెల్ ఆసుపత్రి ఉంది. దీంతో అక్కడ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా దాడి చేసేందుకు స్కెచ్ వేస్తోంది ఇజ్రాయెల్. ఆ బంకర్ కు 2 వైపుల నుంచి 2 ఎంట్రన్స్లున్నాయి. ఒకటి కుడివైపు, రెండోది ఎడమవైపు. ఈ 2 దారుల నుంచి అల్ సాహెల్ ఆసుపత్రికి కరెక్ట్ గా కింద స్ట్రాంగ్ బంకర్ గదులున్నాయి. ఆసుపత్రి పై ఫ్లోర్ నుంచి కిందకు రహస్య లిఫ్ట్ మార్గం ఉంది. అక్కడి నుంచి ఈ సొరంగ మార్గాల ద్వారా బంకర్లున్న గదులకు చేరుకోవచ్చు. అక్కడ అతిపెద్ద గదుల్లో కుడివైపున లాకర్స్ ఉన్నాయి. వాటిని ఓపెన్ చేస్తే విశాలమైన గోడౌన్లు కనిపిస్తాయని ఐడిఎఫ్ బ్లూ ప్రింట్ రెడీ చేసింది. సమావేశ మందిరాలు, విశ్రాంతి గదులు, ఇలా అన్ని సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేసుకునేలా హెజ్బొల్లా బంకర్లను నిర్మించింది. హెజ్బొల్లా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది ఇరాన్. ఇప్పుడు ఆ ప్రాంతాలపై గురిపెట్టిన ఇజ్రాయెల్ ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఫైనాన్షియల్ సెంటర్లున్నాయో వెదికే పనిలో పడింది. చుట్టుపక్కల ఉన్న నివాస సముదాయాలు, ప్రజల్ని వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం లెబనాన్ వ్యాప్తంగా ఉన్న అల్ ఖర్ద్, అల్ హసన్ బ్రాంచ్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. అల్ ఖర్ద్, అల్ హసన్ అనేది లైసెన్స్ లేని గ్రే మార్కెట్ బ్యాంక్. హెజ్బొల్లాకు నిధులు సమకూర్చే ప్రధాన ఆర్థిక వనరుగా పనిచేస్తోంది అల్ ఖర్ద్, అల్ హసన్. లెబనాన్లో హెజ్బొల్లాకు ఇలాంటివి దాదాపు 30 బ్రాంచులున్నాయి. దీని వెనక ఇరాన్ హస్తముంది. ఈ బ్రాంచుల్లో సగం బీరూట్లోని రద్దీ ప్రదేశాలు, నివాస సముదాయాల్లోనే ఉన్నాయి. హెజ్బొల్లా మిలిటెంట్ల బలం, బలహీనత రెండూ ఇవే. అందుకే వీటిని నాశనం చేస్తే యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లేనని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే ఇజ్రాయిల్ అంటుంది ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్. ప్రత్యర్థులపై సైన్యం దూకుడు ఒకవైపు, టాప్ హమాస్ లీడర్లను లేపేయడం మరోవైపు, హెజ్బొల్లా ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయడం ఇంకోవైపు. మొత్తానికి ఇజ్రాయెల్ త్రిశూల వ్యూహాన్నే అమలు చేస్తోంది.
ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హమాస్, దానికి సపోర్ట్ గా ఉన్న హెజ్బుల్లా, దానికి చాటుగా ఆర్థిక అంగబలం, ఆయుధ సాయాన్ని అందిస్తూ నడిపిస్తున్న ఇరాన్, వీటన్నింటికీ ఒకే దెబ్బకు చెక్ పెట్టడానికి త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తోంది ఇజ్రాయెల్. త్వరలో హెజ్బుల్లా ఆర్థిక మూలాలను, ఆయుధ సంపత్తిని సమూలంగా నాశనం చేయబోతున్నామని నెతన్యాహు ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. డ్రోన్ అటాక్స్, రాకెట్ లాంచర్లు చేసే వీలు లేకుండా కోలుకోలేని దెబ్బ కొడతామని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పై హమాస్ కు మద్దతుగా హెజ్బుల్లా చాలా పవర్ఫుల్ వెపన్లనే యుద్ధంలో వాడుతోంది. గతేడాది గాజా స్ట్రిప్ లో దాడులకు దాదాపు 10,000కు పైగా ఆయుధాలను హెజ్బుల్లాకు ఇరాన్ వెనక నుండి అందించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకే ఫైనాన్షియల్ సెంటర్లను ఏరివేసే పనిలో పడింది ఐడిఎఫ్. అల్ ఖర్ద్ అల్ హసన్ హెజ్బుల్లాకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహించే బ్యాంక్ గా చెబుతున్నారు. హెజ్బుల్లా సైనికులకు ఈ బ్యాంక్ నుంచే జీతాల సొమ్ము జమవుతోంది. ఇదే బ్యాంక్ అక్కడి కార్మిక వర్గ షియా ముస్లిం కుటుంబాలకు కూడా వడ్డీ లేని రుణాలను ఇస్తోంది. లెబనాన్లోని ప్రజలకు ఆర్థిక అవసరాలను తీర్చుతూ ఓ రకంగా ప్రజల మద్దతు కూడా అల్ ఖర్ద్ అల్ హసన్ బ్యాంకు కూడగడుతోంది. కానీ ఈ ఆర్థిక సంస్థను ఉగ్రవాద కార్యకలాపాల కోసమే హెజ్బుల్లా వాడుతోందని ఇజ్రాయెల్, అమెరికా ఆరోపిస్తోంది. హెజ్బుల్లా టెర్రర్ గ్రూపులకు ఇక్కడి నుంచే కావాల్సినంత ఆర్థిక సాయం అందుతోంది. బంగారం రూపంలోనూ నిధులను సమకూర్చుతోంది. యుద్ధానికి కావలసిన అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లను కూడా అల్ ఖర్ద్ అల్ హసన్ ద్వారానే చేస్తున్నట్లు చెబుతున్నారు. లెబనాన్లో అల్ ఖర్ద్ అల్ హసన్ ను స్వచ్ఛంద ఆర్థిక సంస్థ పేరుతో నిర్వహిస్తున్న లోపలంతా మిలిటెంట్ గ్రూపులే పాలిస్తున్నాయని, చీకటి సామ్రాజ్యాన్ని బంకర్ల రూపంలో విస్తరిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. హెజ్బుల్లా దీన్ని చూసుకునే ఇజ్రాయెల్ పై తొడలు కొడుతూ మీసం మెలేస్తోందని అంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ స్థావరాలను ఒక్కొక్కటిగా కూలగొడితే అప్పుడు హెజ్బుల్లా కాళ్ళు, చేతులు, మెడల్ని కత్తిరించినట్లవుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలం ఏదైతే ఉందో అది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది మనం కనుక్కోవడం చాలా ముఖ్యం. ఆ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తో పాటు ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సామగ్రి, వీటి మీద కూడా దాడి చేయవలసినటువంటి అవసరం ఉందండి. అల్ ఖర్ద్ అల్ హసన్ ను 1980లో లెబనాన్లో స్థాపించారు. ఇది బ్యాంకుగా కార్యకలాపాలు ప్రారంభించింది. లెబనీస్ ప్రజలతో ఆర్థిక లావాదేవీలను విస్తరించింది. తమకు అవసరమనుకున్న వర్గాల ప్రజలకు అవసరమైనప్పుడు రుణాలు ఇవ్వడం, బంగారాన్ని డిపాజిట్ చేయించుకుని నగదును ఇవ్వడం లాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తోంది. బ్యాంకు రూపంలో ఉన్న ఇది నిలదొక్కుకోవడానికి లెబనియన్లు కొంత కారణమైతే, ఇరాన్ హెజ్బుల్లాకు ఆర్థిక సాయం అందించేందుకు దీన్ని బాగా వాడుకుంటున్నట్టు చెబుతారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రైవేట్ బ్యాంక్ ముసుగులో ఇది టెర్రర్ కార్యకలాపాల్ని విస్తరింపజేస్తోందని అంటున్నారు. సిరియా నుంచి నగదు లావాదేవీలు చేస్తోంది బ్యాంక్. లెబనాన్, సిరియా, యెమెన్, టర్కీల్లో హెజ్బుల్లా ఆధ్వర్యంలో నడిచే కొన్ని కంపెనీలను నడుపుతోంది. వీటి నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా టెర్రర్ కార్యక్రమాలకే ఖర్చు చేస్తోంది. షేక్ సలాహ్ అలియాస్ మొహమ్మద్ జాఫర్ సిర్, ఇతని ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు హెజ్బుల్లా ఆర్థిక లావాదేవీలన్నీ నడిచాయి. సిరియాలోని ఇలాంటి ఆర్థిక సంస్థపైనే ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ సంస్థ ఇరాన్ నుంచి హెజ్బుల్లాకు ఫండ్స్ ను ట్రాన్స్ఫర్ చేసినట్లు ఇజ్రాయెల్ గుర్తించింది. ఈ మధ్య ఇజ్రాయెల్ షేక్ సలాహ్ను మట్టుబెట్టింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై యుద్ధానికి అటు డబ్బు, ఇటు బంగారం, మరోపక్క కావాల్సిన ఆయుధ సామాగ్రిని హెజ్బుల్లాకు వెనకుండి అందిస్తోంది. పైగా అల్ ఖర్ద్ అల్ హసన్ అసోసియేషన్ కూడా లెబనాన్ ప్రజలతో ఆర్థిక లావాదేవీలను చాలా గ్రౌండ్ లెవెల్లో నడుపుతోంది. దీంతో ఈ సంస్థపై దాడి చేయడమంటే మరోవైపు లెబనీస్ పై ఆర్థికంగా ప్రభావం చూపే అవకాశముంది. అయినా సరే ఇజ్రాయెల్ వెనకడుగు వేయట్లేదు. పౌరుల ప్రాణాలను కాపాడుతూనే హెజ్బుల్లా స్థావరాలను, ఆర్థిక మూలాలను ధ్వంసం చేయాలని డిసైడ్ అయిపోయింది. సో ఇలా అటు ఆర్థిక అండదండలను ఇచ్చే దారుల్ని మూసివేయాలన్నా, ఇటు ఆయుధ సామాగ్రి అందకుండా చేయాలన్నా హెజ్బుల్లా ఫైనాన్షియల్ సెంటర్లే కీలకం. వాటిని కొడితే హమాస్, హెజ్బుల్లా, ఇరాన్ ఇలా అన్నింటికీ చెక్ పెట్టి రూట్స్ కట్ చేసినట్లే. దీంతో యుద్ధం క్లైమాక్స్ కు చేరుతుందనేది ఇజ్రాయెల్ భావన.